ఫరో రాజు కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట ధన్యత కాదు, క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకున్నాడు. 24:11 హెబ్రీలో. ఇక్కడ పౌలు నా ప్రాణము క్రీస్తు విషయమై నాకంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకునుట లేదు. డిసైడ్ చేసుకోవాలి. ఈరోజు నువ్వు నేను డిసైడ్ చేసుకుంటేనే దేవునితో ఉంటాం, దేవునిలో ఉంటాం, ఆయనలో స్థిరంగా ఉంటాం. శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా పడిపోం. డిసైడ్ చేసుకోవాలి. నీ మనసులో నిర్ణయించుకోవాలి. కరువు అయినా, ఖడ్గమైనా, బాధ అయినా, వ్యాధి అయినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరవు అని డిసైడ్ చేసుకోవాలి. డిసైడింగ్ ఆలోచన ఎలా వస్తుంది? ఆయన వాక్కు వినాలి. ఆ దేవుని ఆలోచనలు నీ మనసులో ఎలా నిలుస్తాయంటే ఆ వాక్యంతో సంబంధం కలిగి ఉండాలి. ఈరోజు మన ప్రజలు, మన సంఘస్థులు చాలా మంది దేవుని వాక్యానికి దూరం